నాకు అర్థం కాదు, వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మళ్ళీ మనకెందుకు అడుగుతారు? పిచ్చోళ్ళని చేస్తారు, మనం మంచిగా ఉంటామా? ఒక ఫోన్ కాల్ చేస్తారు, హౌలగలని చేస్తారు. పార్దు మధు, నాతో ఫోన్ మాట్లాడుతూ నువ్వు ఫోన్ యూజ్ చేస్తున్నావు కదా. నేనెందుకు యూజ్ చేస్తా? కాన్సన్ట్రేట్ గా నీతో మాట్లాడుతున్నా కదా. ఛీ ఆపరా, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. నువ్వు నీ ఫ్రెండ్ కి పంపించే రీల్ నాకు పంపించావు. అరే సారీ మధు. అవును, ఇంత డ్రెస్ సంగతి ఏమైంది? అయినా నువ్వు చూడలేదు కదా, నీకు పంపించి టైం వేస్ట్. చూసి సెలెక్ట్ చేయంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అరే ఆ రెడ్ బాగుంది కదా, నీకు బాగా సెట్ అవుతుంది కదా, తీసుకోమని చెప్పినా కదా. ఏ బ్లాక్ బాగుంది కదా, నేను అదే తీసుకుంటా, నాకు అదే నచ్చింది. వస్తాయి అసలు నన్ను ఎందుకు అడిగినావు? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావు కదా. అట్లంటావేంట్రా? యాక్చువల్లీ నాకు బ్లాక్ నచ్చింది, బ్లాక్ ఆల్మోస్ట్ ఫిక్స్. కానీ నువ్వు ఏదైనా చూసి సెలెక్ట్ చేస్తావని. అరే నువ్వు ఆగు, ఆ డ్రెస్ ఏమో నేను వేసుకుంటున్నానా? నాకేం తెలుసు? నన్నెందుకు సతాయిస్తున్నావు? ఏంది, నేను సతాయిస్తున్నానా? అవునులే, నీకు పిక్చర్ సెండ్ చేసా చూడు, అది నా తప్పు. కాదు 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 నీకు కాల్ చేశాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. అరే అట్లా కాదురా నేను అనేది. మధు నన్ను అర్థం చేసుకో చిట్టి. ఒరేయ్ నేను ఆ సీన్స్ అనలేను రా తల్లి. మధు అట్లా కాదు మధు. హలో మధు. అరే